అంటే నార్మల్‌గా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అవునమ్మా, చాలామంది హార్ట్‌లో బ్లాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ బాధపడుతుంటారు. మేము చాలా రిసర్చ్ చేశాము. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మేము దాన్ని క్లియర్ చేస్తున్నాము. దీనికి ఒక 3 జ్యూసెస్ చెప్తున్నాను మన ప్రేక్షకుల గురించి. ఇదేమో సొరకాయ, ప్రతి ఇంట్లో వాడతారు. ఒక వారమేమో సొరకాయ జ్యూస్ వాడాలి, 7 డేస్. ఒక వారమేమో కీరా జ్యూస్ వాడాలి. ఒక వారమేమో బూడిద గుమ్మడికాయ జ్యూస్. అట్లా 3 వారాలు వాడాలి. అట్లా 9 వీక్స్ వాడడం వల్ల ముందు బ్లడ్ టెస్ట్ చేపించుకోండి. ముందు మీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి, ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ 9 వీక్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 20-25% తక్కువ ఉంటుంది. మేము ఆల్మోస్ట్ చాలామంది కార్డియాలజిస్ట్ జాయింట్ వెంచర్స్ చేస్తున్నాము. ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఓకే. ఒక వారం బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్? బిఫోర్ ఫుడ్ ఎంటీ స్టమక్లో ఒక వారం సొరకాయ, ఒక వారం బూడిద గుమ్మడికాయ, ఒక వారం కీరా, అలా మళ్ళీ 9 వీక్స్. మీ ఇంట్లో ఏది ఉంటే దాంతోనే స్టార్ట్ చేసేసుకోవచ్చు. దీనిలో టేస్ట్ గురించి యూ కెన్ యాడ్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు, ఉసిరికాయ యాడ్ చేసుకోవచ్చు, పుదీనా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు మీరంటే డాక్టర్ గారు మాకు ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దానివల్ల ఏం నష్టం లేదండి, సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్ కాబట్టి మీకు చాలా రిజల్ట్స్ ఉంటాయి. కిడ్నీ డీటాక్స్ పొడి దేనికి యూజ్ చేయాలి డాక్టర్? అవును చూడమ్మా, ఇది కిడ్నీ డీటాక్స్ పొడి మేము చాలా వేల మందికి ట్రై చేసాము. మా వెల్నెస్ సెంటర్లో అందరు కిడ్నీ పేషెంట్సే వస్తారు. ఇది ఒక 5 ఇదన్నీ హర్బ్స్ ఉంటాయి దీనిలో. మన ఇంట్లో దొరికేదే జీలకర్ర, ధనియాలు, అన్ని హర్బ్స్ ఉంటాయి దీని లోపల. పల్లేరుకాయ ఉంటుంది. మేమేం చెప్తున్నామంటే 5 చెంచాలు డీటాక్స్ పొడి 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి ఒక స్టీల్ బాటిల్లో పోసి దినమంతా వాటర్ బదులు ఇది ఇస్తాం. దానివల్ల యూరిన్ క్లియర్ అయిపోతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువవుతుంది, కాళ్ళలో వాపు తక్కువవుతుంది, ముఖం మీద వాపు తక్కువవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరంటే డాక్టర్ గారు మాకు కిడ్నీ సమస్య లేదనుకోండి, యాక్చువల్ కిడ్నీ సమస్య లేని వాళ్ళు కూడా వారంకి ఒకసారి 10 రోజుల ఒకసారి తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి కిడ్నీని ఫ్లష్ చేస్తుందంటే ఇది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. దీనిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి తీసుకున్న తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న పేషెంట్స్కి న్యాచురల్గా సొల్యూషన్ ఏమైనా ఉందా డాక్టర్? అవునమ్మా, చాలామంది మా హాస్పిటల్కి వస్తుంటారు. మా వెల్నెస్ సెంటర్కి కిడ్నీ ఫెయిల్యూరు, క్రియాటినిన్ హై స్టేజ్ వాళ్ళు, లాస్ట్ డయాలసిస్ స్టేజ్ కూడా. మేము మన ఇంటి పక్కన ఉండే వస్తువులతోనే మేము చాలామందికి రీసెర్చ్ చేశాము. ఇది 500 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇది ఏమంటారు, దీన్ని వేపాకు అంటారు, దీన్ని రావి ఆకు అంటారు. ప్రతి గుడిలో ఉంటుంది. 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు, ఒక 100 ml వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసేసి 100 ml 50 ml అయిన తర్వాత తీసుకుంటే ఒక 15-20 డేస్ లోపలనే కొంచెం చేంజ్ కనిపిస్తుంది. యూరిన్ ఫ్లో బాగుంటుంది, కొంచెం క్రియాటిన్ కొంచెం తగ్గుముఖం పడుతుంది, కాళ్ళలో వాపు తక్కువ ఉంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చూడండి, ఇది వేపాకు, ఇది రావి ఆకు కాబట్టి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం మార్నింగ్ ఒకసారి, సాయంకాలం ఒకసారి తీసుకోవడం వల్ల మా వెల్నెస్ సెంటర్లో ప్రతిరోజు ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా పెడితే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నా, హై క్రియాటిన్ ఉన్నా, హై యూరియా ఉన్నా, ఈవెన్ యూరిన్లో ప్రోటీన్ అంటారు, యూరిన్లో ప్రోటీన్ లీక్ అయిన వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మా వెల్నెస్ సెంటర్కి వస్తే మీకు డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మా డాక్టర్స్ అంతా చూస్తారు, చూసేసి ఏమైనా మార్పు ఉంటే కూడా చెప్తారు. థ్యాంక్ యూ. కిడ్నీ పేషెంట్స్ ఏ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి డాక్టర్? చూడమ్మా, కిడ్నీ పేషెంట్స్కి ఏందమ్మా, మా వెల్నెస్ సెంటర్లో R&D చేస్తున్నాము. చాలా డైటీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే సాల్ట్ తక్కువ వాడాలి. సాల్ట్ లేకుంటే టేస్ట్ ఉండదు. సాల్ట్ తక్కువ వాడి కిడ్నీ హెల్త్ గురించి తక్కువ పొటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో ప్రతి కిడ్నీ పేషెంట్కి ఒక సొరకాయ ఇచ్చేస్తాం. దాన్ని స్టీమ్ చేసి మంచి కర్రీ చేసేస్తాం, ఒక ఫుల్ ఇచ్చేసేస్తాం. రాత్రికేమో ఇది ఇస్తాం. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మా దగ్గర రైస్ ఇవ్వము, చపాతీ ఇవ్వము, ఓన్లీ బార్లీ వాడతాం. బార్లీ రొట్టె కానీ బార్లీ కిచిడి వాడతాం. ప్లస్ కొంచెం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం లో పొటాషియం ఉన్నవి వాడతాం. ఈ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అటువంటివన్నీ వాటర్లో కట్ చేసి వాటర్లో నానబెట్టి తర్వాత బాయిల్ చేసి వాటర్ తీసేస్తాం. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కు పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్, మిగతా కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు న్యాచురల్గా ఇంట్లో ఉండి క్యూర్ చేసుకునే అవునమ్మా, మీరు మంచిగా వచ్చి అడిగారు. చాలామంది వేల మంది బాధపడుతుంటారు డయాబెటీస్ గురించి. వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు, ట్యాబ్లెట్ తీసుకుంటారు. మేము చాలా రీసెర్చ్ చేసి ఒక జ్యూస్ ఇస్తున్నాం మా వెల్నెస్ సెంటర్లో. జ్యూస్ ఇవ్వకముందు టెస్ట్ చేస్తాము, జ్యూస్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాము. ఏం లేదు, సింపుల్ జ్యూస్. ఒక టమాటా తీసుకోవాలి, సగం కాకరకాయ, ఒక కీరా, కొంచెం సొరకాయ, ఇవన్నీ 4 గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి జ్యూస్ ఇస్తాం. మార్నింగ్ ఒకసారి ఇస్తాం. ఎక్కువ ఉంటే షుగర్ ఉంటే 2 సార్లు కూడా ఇస్తాం. దాన్ని తీసుకోవడం వల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. ప్లస్ వాళ్ళు ఏదైతే
టాబ్లెట్స్ తీసుకుంటున్నారో అది తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా ప్యాంక్రియాటిక్ మసాజ్ చేస్తాము, ప్యాంక్రియాటిక్ యోగా చూపిస్తాము, మండూకాసనాన్ని చూపిస్తున్నాము. డిఫరెంట్ పద్ధతిలో మేము మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాము. ప్లస్ పడుకునేటప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆవు నెయ్యి తీసుకొని ప్యాంక్రియాస్ దగ్గర కొంచెం మసాజ్ చేయమంటాము. ఇంకోటి ఏంటంటే చెప్పుడు లేకుండా నడుమంటున్నాం, ఆకుప్రెషర్ అవుతుంది, దానివల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము తప్పకుండా మీకు ఒకసారి హెల్ప్ చేస్తాం. డాక్టర్ గారు, మీరు నేచర్ క్యూర్ హాస్పిటల్ కదా, సో మీ దగ్గర మెడిసిన్స్ ఎలా ఉంటాయి? అవునమ్మా, మీరు మంచిగా వచ్చాను అడిగారు. అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏ మందులు ఇస్తామో. మా వెల్నెస్ సెంటర్లో ట్యాబ్లెట్ చూపిస్తున్నాను చూడండి. ఇది మా వెల్నెస్ సెంటర్లో ఇచ్చే రెడ్ కలర్ ట్యాబ్లెట్. ఇది ఎల్లో కలర్ ట్యాబ్లెట్. మా వెల్నెస్ సెంటర్లో ఈ 2 ట్యాబ్లెట్లు ఇస్తాం. ఇది ఒక ట్యాబ్లెట్ ఇస్తాం, క్యాబేజ్ ఇది ఒక ట్యాబ్లెట్ ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో వాడేది ఈ 3 కరేలా, కీరా, టమాటా వాడతాము, కీరా వాడతాము. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ఇది ఒక పెద్ద ట్యాబ్లెట్ ఇస్తాం పేషెంట్స్కు. కాబట్టి మా వెల్నెస్ సెంటర్లో ఇంజెక్షన్స్ ఉండవు, ఆపరేషన్స్ ఉండవు, అన్నీ ఫుడ్తోనే తగ్గిస్తాం. కాబట్టి మన ఇంట్లో వాడే వస్తువులతోనే మేము తగ్గిస్తాం. దీనివల్ల రాపోపాయ, దీనివల్ల డైజెషన్కి ఇస్తాము, సలాడ్ చేస్తాము, కర్రీ చేసేస్తాము, ఎన్నో రకాలు చేసేస్తాం. చాలా టేస్టీ ఉంటుంది. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో సాయంకాలం పూట డికాక్షన్ ఇస్తాము, ఒక పెద్ద ట్యాబ్లెట్. అందరు మక్కుబుట్ట తీసేసుకొని ఆ జుట్టు పడేస్తారు, ఆ జుట్టు నీళ్ళల్లో బాయిల్ చేసి సాయంకాలం పూట డికాక్షన్ ఇస్తాం. దానివల్ల కిడ్నీ హెల్త్ పెరుగుతుంది, స్కిన్ ప్రాబ్లం, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి మా వెల్నెస్ సెంటర్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, పేషెంట్స్కి మీ హాస్పిటల్లో ఎలాంటి ఫుడ్ ఇస్తారు? చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. చాలామంది మా హాస్పిటల్లో ఫుడ్ అనేది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మా హాస్పిటల్లో ప్రతి పేషెంట్కు, కిడ్నీ పేషెంట్కు, డయాబెటీస్ పేషెంట్, నొప్పుల పేషెంట్కు 2 ప్లేట్లు ఇస్తాం. జనరల్గా మనం ఒకటే ప్లేట్లో తింటాం కదా, 2 ప్లేట్. ఇదేమో ప్లేట్ 1, ఇంకోటేమో ప్లేట్ 2. ప్లేట్ 1 ఏంటంటే మన బాడీ వెయిట్ ఇంటూ 3 గ్రామ్స్ అన్ని సలాడ్ ఉంటుంది. ఈ సలాడ్ చాలా టేస్టీగా చేస్తాము. ఒట్టి సలాడ్ తినలేరు. మేము దీనిలో యాపిల్ చేస్తాము, అనార్ వేస్తాము, పైనాపిల్ వేస్తాం. దాంతోపాటు ఒక చట్నీ చేస్తాం. ఒక రోజు యాపిల్ చట్నీ, ఈరోజు పైనాపిల్ చట్నీ, పైనాపిల్ చట్నీ ఇస్తాము. ప్లస్ ఒక ఉసిరికాయ ఇస్తాం. ఉసిరికాయను బాయిల్ చేసేస్తాము. ప్లస్ ఈ గార్లిక్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్రతి పేషెంట్కు 4 గార్లిక్ బాయిల్ చేసేస్తాము. ఆనియన్ ఇస్తాము. ప్లస్ సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఒక లెమన్ పీస్ ఇస్తాము. దీన్ని ప్లేట్ 1 అంటామమ్మా. తర్వాత ఇది ప్లేట్ 2. అది ప్లేట్ 1 తిన్న తర్వాత ప్లేట్ 2. ప్లేట్ 2లో మేము బార్లీ ఇస్తాం. జనరల్గా జొన్నలు, సద్దలు, రాగులు వాడడం, బార్లీ ఇస్తాము. ఇది మామూలుగా మెంతెం కూర, పెసరపప్పుకు. ఇదేమో సొరకాయ కర్రీ, ఇదేమో రాడిష్ కర్రీ. ప్లస్ వాళ్ళకు ఒక స్నాక్ కూడా ఇస్తాం. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళకు కూడా స్నాక్ ఇవ్వాలి కదా. ఈరోజు కరేలాతోనే ఒక స్నాక్ స్టఫింగ్ చేసాం. ఇది కరేలాతోన. మా దగ్గర పేషెంట్స్ అందరూ పెళ్లి భోజనం లాగా తింటారు. అసలు హాస్పిటల్లో లాగా ఉండదు ఫుడ్ టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. ముందు ప్లేట్ 1, ప్లేట్ 2. చాలామంది ఫుడ్ కూడా తినడానికి వస్తారు మా వెల్నెస్ సెంటర్లో. ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్. ఫుడ్ వల్లనే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సాల్ట్ ఉండదు, ఆయిల్ ఉండదు, మసాలాలు ఉండదు. ఈవెన్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ హ్యావ్ ద ఫుడ్ ఇన్ అవర్ సెంటర్. డాక్టర్ గారు, మీ వెల్నెస్ సెంటర్లో బార్లీని కిడ్నీ పేషెంట్స్కి ఎలా వాడతారు? చూడమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ఇంపార్టెంట్. ఇది బార్లీ గింజలమ్మ. బార్లీ గింజలు అనేది కిడ్నీని ఫ్లష్ చేస్తుంది, ఎక్స్ట్రా వాటర్ను తీసేస్తుంది. మా దగ్గర బార్లీని పిండి చేసేసి దాంతో రొట్టి చేసేస్తాం. ఇది బార్లీ ప్లస్ పిండి కూడా ఇస్తాం. మేము బార్లీ రొట్టె బార్లీ ఇస్తాం. ప్లస్ బార్లీ గింజలతో రవ్వ ఉంటుంది మాతోన. బార్లీ రవ్వతో కిచిడి చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, రైస్ లాగా చేసుకోవచ్చు. దీనివల్ల ఫస్ట్ 15 days వరకు మేము రైస్, చపాతీ ఇదే ఇస్తాం. దానివల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువవుతుంది, బాడీలో ఉన్న వాటర్ కూడా తీసేస్తుంది. నార్మల్గా కూడా మనకి ఎప్పుడైనా వాటర్ బాగా మూత్రంలో మంట ఉంది, సరిగ్గా యూరిన్ రాలేదనుకోండి, ఒక 2 spoons బార్లీ గింజలు నైట్ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి వాటర్ తీసుకోవడం వల్ల కూడా యూరిన్ వస్తుంది. బార్లీ అనేది చాలా డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు బార్లీ గింజలు ట్రై చేయండి. మా దగ్గర వచ్చే బార్లీ రోటీ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ వెల్నెస్ సెంటర్లో నిద్ర రాకుండా ఉన్న వాళ్ళకి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏదైనా న్యాచురల్ పద్ధతిలో సొల్యూషన్ ఉందా? అవునమ్మా, చాలా ఇంపార్టెంట్. మా వెల్నెస్ సెంటర్లో ప్రతి పేషెంట్స్కి నైట్ పడుకునేటప్పుడు ఒక మిరాక్యులస్ ఇది సాల్ట్ అమ్మా. దీన్ని ఎప్సమ్ సాల్ట్ అంటాం. మెగ్నీషియం సల్ఫేట్ అంటారు దీన్ని. హాట్ వాటర్ ఒక బకెట్లో, టబ్లో వేసేసి 2 చెంచాలు వేసి నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు పెట్టడం వల్ల కాళ్ళు నొప్పి తక్కువవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, నిద్ర బాగుంటుంది. ది పేషెంట్ ఫీల్ బెటర్. సపోజ్ మీరు 2 రోజులు ప్రయాణం చేసి వచ్చారనుకోండి, అది కాళ్ళు పెట్టడం వల్ల బాడీలో ఉన్న టైట్నెస్ పోతుంది. ప్లస్ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ప్రాబ్లం లేకున్నా కానీ వారంకి ఒకసారి హాట్ వాటర్లో ఎనీ మెడికల్ షాప్లో ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది.
జస్ట్ ఒక టబ్లో 2 స్పూన్స్ వేసేసి కాళ్ళు పెట్టడం వల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, నిద్ర బాగుంటుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ద రిజల్ట్స్ ఇమ్మీడియట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ. వెయిట్ తగ్గడానికి న్యాచురల్ పద్ధతిలో ఏదైనా సొల్యూషన్ ఉందా డాక్టర్? అవునమ్మా, ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. థైరాయిడ్ వలన, హార్మోన్ వలన, పీసీ వల్ల మా టీమ్ ఆఫ్ డాక్టర్ చూసేసి తప్పకుండా వాళ్ళకు ఒక న్యాచురల్ సొల్యూషన్ ఇస్తాం. జనరల్గా మామూలుగా అయితే మేము పేషెంట్స్కు 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల సోంపు, 1 లీటర్ వాటర్ బాటిల్లో నైట్ నానబెట్టేస్తే అది మార్నింగ్ వరకు కిందికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ ఆ వాటర్ తీసుకోమంటాం. దానివల్ల గ్యాస్ తక్కువ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ సాయంకాలం 6 లోపల తినమంటున్నాము. ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమంటున్నాం. సాయంకాలం 6 o'clock డిన్నర్ చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 11 o'clock చేయాలి. కాబట్టి 14 to 15 hours అవుతుంది. దానివల్ల వెయిట్ తక్కువ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ఫుడ్ తీసుకోకుండా ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకోండి, తర్వాత ఫుడ్ తీసుకోండి. మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 4 grams. బాడీ వెయిట్ 50 kgs ఉన్నారనుకోండి, ఒక 200 grams వెజిటబుల్స్ సలాడ్ తీసుకోండి, తర్వాత ఫుడ్ తీసుకోండి. దానివల్ల కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ మా దగ్గరకు వచ్చేస్తే మా దగ్గర స్పెషలైజ్డ్ యోగా టీచర్స్ ఉన్నారు, యోగా మాస్టర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు. ఒకసారి మేము చెకప్ చేసి తప్పకుండా బెల్లీ ఫ్యాట్, వెయిట్ లాస్ అన్నీ హెల్ప్ చేస్తాం న్యాచురల్ పద్ధతిలో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, హిమోగ్లోబిన్ పెరగడానికి న్యాచురల్గా ఏమైనా టిప్స్ చెప్పరా? అవునమ్మా, హిమోగ్లోబిన్ పెరగడానికి ఫస్ట్ చాలామంది యంగ్ గర్ల్స్ వస్తున్నారు మా దగ్గరికి. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే సింపుల్: యాపిల్, బీట్రూట్, క్యారెట్. యాపిల్, బీట్రూట్, క్యారెట్, దాంతోపాటు ఒక ఉసిరికాయ గ్రైండ్ చేసేసి ఒక 10 days ఇచ్చామనుకోండి, దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, హెయిర్ ఫాలింగ్ తక్కువ అవుతుంది. ప్రాబ్లమే లేదనుకోండి, గర్ల్స్ కాలేజ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి స్నాక్స్ ఇచ్చే బదులు జ్యూస్ ఇవ్వండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎనీబడీ కెన్ ట్రై బికాస్ ఇట్ ఈస్ న్యాచురల్. దీనివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీక్నెస్ తక్కువ అవుతుంది, తొందరగా రికవరీ అయిపోతుంటారు. సో యూ కెన్ ఆల్సో యాడ్, దీనికి కావాల్సి కొంచెం దీనిలో లెమన్ కూడా పిండుకోవచ్చు. ఓకే అండి. యాపిల్ ఒకటి, బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఒక ఉసిరికాయ తీసేసుకొని దీన్ని జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు. దానివల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బాడీలో వీక్నెస్ తక్కువ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. అన్ని హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హిమోగ్లోబిన్ నార్మల్ అయిందనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయి. కొలెస్ట్రాల్ తగ్గడానికి న్యాచురల్ టిప్స్ ఏమైనా చెప్పారా డాక్టర్ గారు? అవునమ్మా, చాలా ఇంపార్టెంట్. చాలామంది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరిడ్స్ అన్ని బాధపడుతుంటారు. ఫస్ట్ ఇది రామబాణం లాగా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది ఒక సొరకాయ ఒక వారం తినమంటాం, దానివల్ల జ్యూస్ చేయమంటాం, కర్రీ చేసేస్తాం, దాంతో కిచిడి చేస్తాం, మల్టిపుల్ థింగ్ చేస్తాం. ఒక వారం సొరకాయ జ్యూస్ తీసుకోమంటాం, ఒక వారం ఏమో ఈ కుకుంబర్ జ్యూస్ తీసుకోమంటాం, ఒక వారం ఏమో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోమంటాం. ఒకటో వారం, రెండో వారం, అలా 9 weeks తీసుకోమంటాం. దాంతోపాటు ఈ దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్కు, ట్రైగ్లిజరిడ్స్కు. దాల్చిన చెక్క నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి మామూలు టీ బంద్ చేసి ఈ సిన్నమన్ టీ తీసేసుకోండి. ప్లస్ గార్లిక్ కూడా ఇస్తాం. ఈ గార్లిక్ అనేది కొంచెం రోజు ఒక 4-5 గార్లిక్ కొంచెం స్టీమ్ చేసేసి లంచ్లో ప్రతి పేషెంట్కి ఇస్తాం. ప్లస్ ఆయిల్ లేకుండా, ఆయిల్ తక్కువ వేసేసి టేస్టీ ఫుడ్ ఇస్తాం. సో మా వెల్నెస్ సెంటర్లో స్పెషలైజ్డ్ ఫుడ్ డిజైన్ చేస్తాం ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి, ట్రైగ్లిజరైడ్ తగ్గడానికి. సో లేదంటే ఇంట్లోనే కూడా ట్రై చేసేసుకోవచ్చు. సో దీన్ని కర్రీ చేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు. దీన్నేమో టీ బదులు టీ రీప్లేస్మెంట్లో ఇది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇమ్మీడియట్గా ముందు టెస్ట్ చేసుకోండి కొలెస్ట్రాల్. ఆఫ్టర్ 3 weeks తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. మీ వెల్నెస్ సెంటర్లో రిలాక్సేషన్ కోసం టీ ఇస్తారు అని చెప్పి విన్నాను. ఒకసారి ఆ టీ రెసిపీ గురించి చెప్తాను. అవునమ్మా, చాలా ఇంపార్టెంట్. మా దగ్గర టీ అనేది చాలామంది వచ్చిన పేషెంట్లందరికీ టీ ఇస్తాము. జనరల్గా ఏంటంటే ఇది పచ్చి పసుపు, ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా. మన ఇంట్లో పసుపు వాడతారు, అది డ్రై. దీన్ని ఎండబెట్టిన తర్వాత ఇది ఏంటంటే పచ్చిది అనమాట పసుపు. ప్రతి వెజిటబుల్ షాప్లో, సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. ఇది ఒక పించ్ తీసుకుంటాము, కొంచెం అల్లం తీసుకుంటాము, 2 తమలపాకులు. జస్ట్ అవన్నిటిని వాటర్లో బాయిల్ చేసేసి దానిలో కొంచెం లెమన్ యాడ్ చేస్తాం. ఒకవేళ తమలపాకు లేదనుకోండి, కరివేపాకు ఉంటే కరివేపాకు, ఒక 5 కరివేపాకులు, పచ్చి పసుపు ప్లస్ అల్లం కొంచెం బాయిల్ చేసేస్తాం. బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసి దానిలో ఒక 2-3 drops లెమన్ యాడ్ చేస్తాం. చాలా బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, బాగా మోషన్స్ కూడా ఫ్రీ అయిపోతాయి, బాడీ ఎనర్జెటిక్ ఉంటుంది, వీక్నెస్ ఉండదు, టైర్డ్నెస్ ఉండదు. మామూలు టీ కన్నా 100 times బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సో అండ్ మన ఇంట్లో దొరికే వస్తువే. ఇంట్లో పసుపు ఉంటుంది, అల్లం ఉంటుంది, లెమన్ ఉంటుంది, కరివేపాకు ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎవ్రీబడి కెన్ ట్రై దిస్.
అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. మీరు ట్రై చేసి మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఏంటి మక్కబుట్ట తీసుకొచ్చారు, దీన్ని ఎలా యూజ్ చేస్తారు మీ హాస్పిటల్లో ఏంటి? అవునమ్మా, మా వెల్నెస్ సెంటర్లో రెగ్యులర్గా ఇది వాడతాం. ప్రతిరోజు పేషెంట్స్కి ఇది ఒక రామమానం లాగా పనిచేస్తుందమ్మా. ఈ మొక్కబుట్ట అందరు తిని జుట్టు పడేసేస్తారు. ఇది ఫ్రీగా దొరుకుతుంది. ఒక 50 గ్రాముల జుట్టు వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాళ్ళలో వాపు తక్కువ అవుతుంది, క్రియాటిన్ తక్కువ అవుతుంది, యూరియా తక్కువ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదమ్మా. సో అట్లీస్ట్ మనకు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఎప్పుడైతే మొక్కబుట్ట ఇంట్లో కొంటామో మొక్కబుట్ట తినేసి ఆ రోజు సాయంకాలం టీ బదులు ఈ మొక్కబుట్ట జుట్టు టీ తీసుకోమంటున్నాను. దానివల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, బాడీ ఫ్లష్ అవుతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. వాళ్ళ టేస్ట్ ఇంప్రూవ్ కావాలంటే కొంచెం జీలకర్ర, ధనియాలు, సోంపు యాడ్ చేసేసి బాయిల్ చేయండి. సో దట్ యూ గెట్ ఏ గుడ్ ఫ్లేవర్ ఆల్సో. ప్లస్ దానివల్ల డైజెషన్ మేమేమేం ఒక బుట్ట తీసుకొని జుట్టు పీకేసుకొని పట్టుకొని వస్తాం మార్కెట్ నుండి. అవునమ్మా, కానీ ఆ జుట్టు వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఆ జుట్టు అనేది గోల్డ్ లాగా పనిచేస్తుంది. చూసా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. డాక్టర్ కరివేపాకు తెచ్చారు. ఇదైతే ఈ మధ్య ఎక్కువ రీల్స్లో జుట్టు కోసం వాడుతున్నారు. మీ వెల్నెస్ సెంటర్లో దేనికోసం వాడుతారో చెప్పరా? చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్లో మల్టిపుల్ వాడతాం. ఫస్ట్ ఏంటంటే కరివేపాకులో 15 ఇస్తాం. మీరు కూడా తినండి కరివేపాకు ఒకటి తినేస్తే చేదు ఉండదు కదా డాక్టర్? ఏముండదు, బాగుంటుంది. దానివల్ల ఎనర్జీ పెరుగుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తినండి అమ్మా, నమ్లి తినండి మెల్లమెల్లగా. మెడిసిన్ మేకలు తింటాయి డాక్టర్? కాదమ్మా, మా వెల్నెస్ సెంటర్లో ఈ బంచ్ కరివేపాకు నీళ్ళలో వేసి బాయిల్ చేసి డికాక్షన్ ఇవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ బాగుంది, హెయిర్ ఫాలింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, టెన్షన్ తక్కువ అవుతుంది, మైగ్రేన్ తక్కువ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా మేకలు అందు గురించి చాలా హెల్తీ ఉంటున్నాయి. మీరు ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేస్తే చాలా రిజల్ట్స్ ఉంటాయి. మేము జనరల్గా మేము పేషెంట్స్కి ఇచ్చేసి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తాం. డాక్టర్ గారు ఒక 10 డేస్లోనే మా హస్బెండ్ బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్ అయిందండి, తక్కువ ఉందండి అంటున్నారు. ట్రై చేయండి, నష్టం లేదు. ప్రతి ఇంట్లో ఉన్న వస్తువే కదండి. వెరీ మేకలు తింటాయి, మేకలు మేము తింటాం. కానీ అలా కాదండి, మనం కూడా మేకలు తినేవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. అవునమ్మా, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. వర్షం పడకపోతే చాలా కాస్ట్లీ, ఇది వర్షం పడితే మాత్రం చాలా చీప్. సో కొత్తిమీర ఎందుకు తీసుకొచ్చారు డాక్టర్? దీనివల్ల ఏం యూజెస్ ఉన్నాయి? చూడమ్మా, కొత్తిమీర అనేది మా మెయిన్ రిక్వైర్మెంట్. మా వెల్నెస్ సెంటర్లో చాలా కొత్తిమీర వాడతాం. కొత్తిమీర చట్నీ వాడతాము, కొత్తిమీర జ్యూస్ చేస్తాము, కొత్తిమీరతోనే మల్టిపుల్ బెనిఫిట్. కొత్తిమీర చపాతి రోటీలో కూడా వేసేస్తాం. కొత్తిమీర అనేది కిడ్నీ వాళ్ళకు రామబాణం లాగా పనిచేస్తుంది. ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, క్రియాటిన్ తక్కువ అవుతుంది, యూరిన్లో బర్నింగ్ తక్కువ అవుతుంది. యూరిన్ సరిగా ఫ్లోర్ లేదనుకోండి, యూరిన్ ఫ్లో ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది. ప్లస్ చట్నీ తీసుకోవచ్చు, దీనిలో కావాల్సిన పుదీనా కలిపేసి చట్నీ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా పర్లేదు. ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా కొత్తిమీర అనేది చాలా మంచిది. చాలామంది మన కెనడా నుంచి వచ్చింది ఆమె, కొత్తిమీర తినమంటే వాళ్ళకి చట్నీ అంటే అర్థం కాదు, ఇలా తినేసింది ఆమె రోజు 10 సార్లు. ఎందుకంటే చట్నీ అంటే తెలియదు ఫారినర్స్కు. ఇలా నమ్లి తినేసి ఆమె కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతా తగ్గించుకుంది బికాస్ ఆఫ్ కొత్తిమీర ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్స్. కాబట్టి కొత్తిమీర మీరు అలానే తినొచ్చు, బాయిల్ చేసి తీసుకోవచ్చు, చట్నీ తీసుకోవచ్చు, చపాతీలో కలిపి తీసుకోవచ్చు, రోటీలో కలిపి తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోండి. కానీ కొత్తిమీర అనేది కిడ్నీకు వరప్రసాదం లాగా పనిచేస్తుంది, రామనం లాగా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర కొంచెం టేస్ట్ చేసేసండి. కొత్తిమీర మనం లాస్ట్లో కర్రీ ఫినిషింగ్లో గార్నిష్ కోసం అని వేస్తాం. గార్నిష్ల కోసం కాదయ్యా, దీని వెనకాల ఇన్ని రహస్యాలు ఉన్నాయంట. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకే. సార్, మీ హాస్పిటల్లో గ్రీన్ జ్యూస్ అని విన్నాను. సో ఆ రెసిపీ ఏంటి? ఇన్ని ఆకులు చూస్తుంటే భయం అవుతుంది. సో టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందమ్మా. మా వెల్నెస్ సెంటర్లో గ్రీన్ జ్యూస్ ఇస్తామమ్మా. దానిలో పుదీనా ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, ఇది కొత్తిమీర బంచ్ ఉంటుంది, మెంతం కూర ఉంటుంది, కొంచెం పాలక్ కూడా ఉంటుంది. దాంతోపాటు రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న యాపిల్ కూడా కలుపుతాం. ప్రతి పేషెంట్కు ఒక గ్రీన్ లీవ్స్ ప్లస్ ఒక గ్రీన్ యాపిల్, గ్రీన్ ప్లస్ గ్రీన్. దీనివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. డయాబెటిక్స్ పేషెంట్లు వాడవచ్చు, ఆకలి కాని వాళ్ళు వాడుకోవచ్చు, మార్నింగ్ టైం వాడుకోవచ్చు, లేకపోతే లంచ్ టైం 2 o'clock అనుకోండి, 11 o'clock తీసుకోవచ్చు. మామూలుగా రికవరీ అయ్యే పేషెంట్స్ తీసుకోవచ్చు. ఎనీబడి కెన్ టేక్. డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చు, కిడ్నీ పేషెంట్ తీసుకోవచ్చు. ఎనీ పర్సన్ కెన్ టేక్. ఇమ్మీడియట్గా ఒక 10 days లోపల మీరైతే 10 టాబ్లెట్ వాడితే 8 వాడతారు, 8 నుంచి 6 వాడతారు, 6 నుంచి 5 వాడతారు. మన ఇంట్లో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవన్నీ లీఫీలను కొంచెం సాల్ట్ వాటర్లో క్లెన్స్ చేయాలి. ఎందుకంటే పెస్టిసైడ్స్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి. లేదంటే మీ ఇంటి మీ బ్యాక్ యార్డ్లో పెంచేసేసుకోండి.
దీనివల్ల రోజుకు వాడుకోవచ్చు, వారంకి 2 సార్లు ఇవ్వచ్చు, 3 సార్లు ఇవ్వచ్చు. మీ ఓల్డ్ పీపుల్ వాడుకోవచ్చు, యంగ్ పీపుల్ వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు అమ్మ. అన్నీ ఇంట్లో వస్తువే కదా. మన సౌత్ ఇండియాలో అవన్నీ కొనాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, కరెక్ట్. అవును. ఓన్లీ థింగ్ గ్రీన్ యాపిల్ సడన్గా లేదనుకోండి, కెన్ ఆల్సో పుట్ నార్మల్ యాపిల్ ఆల్సో. దీనివల్ల మీకు ఇమ్మీడియట్గా మోషన్ ఫ్రీ అయిపోతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆకలి అవుతుంది, ఇంకా ఎనర్జెటిక్ ఉంటారు. 3 అవర్స్ పనిచేసే వాళ్ళు 4 అవర్స్ పనిచేయచ్చు. పుదీనా మంచి స్మెల్ వస్తుంది. దీని వల్ల కూడా ఏమన్నా జ్యూసెస్ యూజెస్ అట్లాంటివి ఏమన్నా అవునమ్మా, ఉన్నాయా? చాలా మంచిది. పుదీనా అనేది ఎసిడిటీకి పనిచేస్తుంది, ఇండైజెషన్కి పనిచేస్తుంది. మా వెల్నెస్ సెంటర్లో పుదీనాతో చట్నీ చేసేస్తాము, పుదీనాతో సలాడ్ చేస్తాము, పుదీనాతో కర్రీ చేస్తాము, ప్లస్ పుదీనా రైస్ చేస్తాము. పుదీనా బాగుంటుంది. మిల్లెట్స్ అన్న పుదీనా కిచిడి చేసేస్తాం, పుదీనా రోటీ చేసేస్తాం. ప్లస్ సాయంకాలం పూట ప్రతి పేషెంట్కు కొంచెం బంచ్ పుదీనా వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ 2-3 డేస్లోనే తగ్గిపోతుంది. మన యాంటాసిడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ ఎఫెక్టివ్, ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇది ఈజీగా మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అండ్ దీనిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి మేము పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేసేస్తాం. అండ్ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి వెల్నెస్ సెంటర్కి రండి, యూ కెన్ హ్యావ్ యువర్ చట్నీ ఆల్సో విత్ అస్. కిడ్నీలు ఖరాబ్ అయిపోయి క్రియాటిన్ పెరిగిపోయిన వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో ఏమైనా సొల్యూషన్స్ చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్లో చాలా మార్గాలు ఉన్నాయి. కిడ్నీ వాళ్ళకు చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఈరోజు మాత్రం ఒక ట్రీట్మెంట్ చూపిస్తాము నేచురల్ పద్ధతిలో. జనరల్గా ప్రతి ఇంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది. జనరల్గా మీరు బ్యాగ్ దేనికి వాడతారో చెప్పండి? కాపాడడానికి. జనరల్గా ఏంటంటే మేము కిడ్నీ వాళ్ళకి వాడతాము. దీనిలోనేమో హాట్ వాటర్ పోసేయాలి. హాట్ వాటర్ పోసి కిడ్నీ బ్యాక్ సైడ్ పెట్టేసేయాలి హాట్ వాటర్. ఇంకో దానిలోనేమో కోల్డ్ వాటర్. ఒక కిడ్నీకి ఒక సైడ్ హాట్ వాటర్ బ్యాగ్, ఒక సైడ్ కోల్డ్ వాటర్ బ్యాగ్ పెట్టేసేసి తర్వాత మేము ఒక బట్టలు డిజైన్ చేసాము. ఇదేమో కాటన్ బట్ట నీళ్ళల్లో తడిపేసి ఇలా పెట్టేసేసేయాలి. ఇలా చుట్టేసేస్తాం కిడ్నీ పేషెంట్స్కు. తర్వాత బ్లాంకెట్ క్లాత్ ఇలా చుట్టేసి పేషెంట్కి ఇచ్చేసేస్తాం. ఇంట్లో ఒక 1 అవర్ పెట్టుకోమంటాం. అంటే కిడ్నీకి ఒక సైడ్ వేడిగా, ఒక సైడ్ చల్లగా, ప్లస్ కాటన్ క్లాత్ ప్లస్ బ్లాంకెట్ క్లాత్ పెట్టేసి ఒక 45 మినిట్స్ పెట్టుకోమంటాం. దానివల్ల కిడ్నీలో వాపు తక్కువవుతుంది, కిడ్నీలో మన ఇన్ఫెక్షన్ తక్కువవుతుంది, కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ తక్కువవుతుంది. అన్ని న్యాచురల్ పద్ధతిలో కిడ్నీ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మేము చూపిస్తాం, ఎలా కట్టుకోవాలో కూడా చూపిస్తాం. తప్పకుండా మీరు ట్రై చేయండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా మంది డయాలసిస్కి వెళ్తూ ఉంటారు కదా. సో అలా వెళ్ళకుండా న్యాచురల్ పద్ధతి ద్వారా ఏమైనా సొల్యూషన్స్ చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25 years నుంచి 1000 మందికి ట్రీట్ చేస్తాం. కిడ్నీ పేషెంట్స్కి ఇచ్చేది ఏంటంటే ఒక మక్కబుట్ట జ్యూస్ చేసి, మక్కబుట్ట జుట్టు దాన్ని డికాక్షన్ చేయమంటాము. ప్లస్ రావి ఆకులు 3-5 వేపాకులు దాన్ని బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోమంటాము. కిడ్నీ పేషెంట్స్కి మేము ఎక్కువ సొరకాయ వాడతాము, బీరకాయ వాడతాము. ప్లస్ మా క్లినిక్లో మా న్యాచురల్ డయాలిసిస్ రూమ్ ఒకటి ఉంది. ఆ రూమ్లో కూర్చోవడం వల్ల క్రియాటిన్ తక్కువవుతుంది, యూరియా తక్కువవుతుంది. కిడ్నీ బాత్ ఇస్తాము, ఆకుప్రెషర్ చేస్తాము. ఎన్నో వందల మార్గాలతో మేము ఆ ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళకు డయాలిసిస్ వారానికి 3 సార్లు తీసుకుంటారు అనుకోండి, వారంకు 2 సార్లు, వారంకి ఒకసారి మెల్లగా డైటు, ఎక్సర్సైజు, యోగా, డిఫరెంట్ న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకి తగ్గిస్తాం. ఎంతోమందికి మేము హెల్ప్ చేస్తాం. మాతో చాలా టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా దగ్గర ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే 90% మెడిసిన్స్ వాడము. ఇవన్నీ వెజిటబుల్స్, ఇంట్లో ఉండే వస్తువులతోనే మేము తగ్గిస్తాం. డాక్టర్, మీ వెల్నెస్ సెంటర్లో నొప్పుల కోసం ఒక ప్రత్యేకమైన ఏటీఎం కర్రీ అని ఉందంట కదా, అదేంటి డాక్టర్? అవును, మా వెల్నెస్ సెంటర్లో స్పెషల్గా రీసెర్చ్ చేస్తాం. అంటేనేమో కలమంద, అలోవెరా, పచ్చి పసుపు ప్లస్ మెంతుల మొలకలు 3 చేసేస్తాం. అలోవెరా 200 గ్రాములు, పచ్చి పసుపు 20 గ్రాములు, మెంతుల మొలకలు 20 గ్రాములు. ఇవన్నీ కొంచెం కడాయిలో గీ వేసేసి అవన్నీ వేసేసి కర్రీలాగా చేసి రోటితో ఇస్తాం. అదేంటంటే ఒక 3 నొప్పుల ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. నొప్పులు తక్కువవుతుంది, ఇన్ఫ్లమేషన్ తక్కువవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో చూపిస్తాం కూడా వాళ్ళకు. మా కిచెన్ డిపార్ట్మెంట్ ఆ కర్రీ ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, ఎలా తయారు చేయాలో మీకు లైవ్గా చూపించేస్తాం. సో దట్ మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ప్లస్ నొప్పుల గురించి చాలామంది వస్తారు మా దగ్గర. నొప్పుల గురించి మేము గార్లిక్ ఇస్తాం. ఒక 4 నుంచి 8 వరకు గార్లిక్, 8 వరకు ఇస్తాం, 10 కూడా ఇస్తాం. ఎక్కువ నొప్పులు అనుకో 10-12 కూడా ఇస్తాం. అవన్నీ ఏంటంటే డైరెక్ట్ గార్లిక్ తింటే మనకు స్టమక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తవా మీద కొంచెం రోస్ట్ చేస్తాం.
గార్లిక్ని కొంచెం రోస్ట్ చేసేసి ఫస్ట్ ఇది తిన్న తర్వాత ఫుడ్ ఇస్తాం. ప్లస్ మా దగ్గర ఎప్సమ్ సాల్ట్లో కాళ్ళలో బకెట్లు వేసి కాళ్ళు పెట్టుకోమంటాము, ఫుట్ మసాజ్ చేస్తాము, ఫుట్ రిఫ్లెక్స్ అలా చేసేస్తాము, అక్కుపంచర్ చేస్తాము. వందల పద్ధతులు ఉన్నాయి నొప్పులు తగ్గడానికి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మ. ఎవరైతే ఇంగ్లీష్ మందులు లేకుండా నొప్పులు తగ్గించుకోవాలి, పెయిన్ కిల్లర్స్ లేకుంటే న్యాచురల్ పద్ధతిలో యోగా చెప్తాము. న్యాచురల్ పద్ధతిలో మీరు పెయిన్స్ తగ్గించేసుకోవచ్చు మా వెల్నెస్ సెంటర్లో.